ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్కి ఒక వీడియో పంపించారు. దాంట్లో మా అక్క ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అక్షయ్ ఇప్పుడు ఆ వీడియో గురించి, అందులో ఉండే వ్యక్తి గురించి అడుగుతున్నాడు. కానీ మా అక్క చెప్పట్లేదు. నిజం తెలిసేంత వరకు ఇంటికి రానని పట్టుబట్టి కూర్చున్నాడు. అయితే మేమేం చెయ్యాలి? అక్షయ్ మా అక్కల మధ్య వచ్చిన గ్యాప్ ని ఆధారంగా తీసుకొని మళ్ళీ వాళ్ళు కలవడానికి ఏ దారి లేకుండా చేయాలి. ఆ పని మేం చేయాలా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు ఆవేశం ఎక్కువ సాంబవి. అప్పుడప్పుడు చెప్తుంటాను, నాకు హెల్ప్ చేయండి. మీ భార్యాభర్తలిద్దరూ నా దగ్గరే ఉండి నేను చెప్పిన పని చేయాలి. శాంభవి, ఏ పని చెప్పినా చేస్తామని చెప్పవే. అయినా మనకేం పనిలేదు కదా. ఈ ఇంట్లో పని లేదని ఒప్పుకుంటున్నారా, లేదంటే నన్నిరికించడానికి ఇదే అవకాశంగా తీసుకుంటున్నారా? అయ్యో మేడం, అంత ధైర్యం మాకెక్కడిది? ఇప్పుడు నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఆడిందే ఆట, చెప్పిందే మాట. మీరు ఎలా అంటే అలా. మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అక్షయ్ దూరం పెడుతున్నాడని మా అక్క ఏడుస్తుంది. ఇంకా ఏడిపించాలా? లేదు, ఇద్దరి మధ్య దూరం పెంచాలి. ఎలా చేస్తావు? అది నేను చెప్తాను. నాతో పాటు రండి, చూపిస్తాను. అయ్యో దేవుడా, అనవసరంగా సంజయ్ చేతిలో ఇరుక్కున్నాం. ఇప్పుడేం చెయ్యాలో తోచట్లేదే. అలాగే మేడం. సంధ్య, ఏం కావాలి? న్యాయం కావాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చేస్తున్నావో మాకు అర్థం కావట్లేదు శ్రావణి. ఆ ముసుగు మనిషితో చేతులు కలిపి మళ్ళీ మా అమ్మ మీద అటాక్ చేయించాలి అనుకుంటున్నావా? శాంభవి వదిన, నేనెందుకు అలా చేస్తాను? నాకు తెలిసి అతను మా అమ్మని చంపడానికే వచ్చుంటాడు. నీ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి పంపించేశావు, అంతే కదా? లేదు శాంభవి వదిన, అదంతా అబద్ధం. మరి నిజమేంటో నువ్వే చెప్పు శ్రావణి. మన శత్రువుని ఎందుకు వదిలేశావు? మౌనంగా ఉంటే తప్పు ఒప్పైపోదు. నిజం చెప్పు. రాత్రి ఆ ముసుగు మనిషి నీతో ఏం మాట్లాడాడు? చూపించిన వీడియోలో మీరిద్దరు మాట్లాడుకోవడం కూడా కనిపించింది. సమాధానం చెప్పక్క, మీరేం మాట్లాడారు? దాని గురించి నన్నేం అడగద్దు, నేనేం చెప్పలేను. అయితే నువ్వు ఆ ముసుగు మనిషితో చేతులు కలిపి అమ్మ మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నావన్నమాట. మీరేమనుకున్నా పర్వాలేదు వదినా, నేను మాత్రం నిజం చెప్పను. నిన్న మొన్నటిదాకా మహారాణిలా వెలిగిపోయిన శ్రావణి ఇప్పుడు నిందలు పడుతుంటే భలే ఉంది సంధ్య. కానీ ఎంత దెప్పి పొడుస్తూ మాట్లాడుతున్నా శ్రావణి నిజం చెప్పట్లేదే.
ఇంకొంచెం డోస్ పెంచామంటే తనే నిజం కక్కుతుంది. పద. శాంభవి వదిన, చూసావా మా అక్క చేసిందంతా చేసి బాధగా ఎలా ఉందో? నిజంగా శ్రావణి ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. అన్నయ్యని ప్రాణంగా ప్రేమిస్తున్నట్టు నటించి వెన్నుపోటు పొడిచింది. అన్నయ్య ఎప్పటినుంచో ఆ ముసుగు మనిషిని పట్టుకొని వాణ్ణి శిక్షించాలి అని చూస్తున్నాడు. కానీ నిన్న రాత్రి ఆ ముసుగు మనిషి ఇంటికొచ్చినా శ్రావణి అతన్ని సైలెంట్ గా పంపించేసింది. అమ్మ శ్రావణి, వీళ్ల పక్కనుంటే వీళ్ళిలాగే మాట్లాడతారు. తప్పు చేసిన వాళ్ళ గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడుకుంటారు. నిజంగా శాంభవి వదిన అన్నట్టు ఇంటికొచ్చిన ఆ ముసుగు మనిషిని బయటకు పంపించినప్పుడే అర్థం చేసుకోవచ్చు మా అక్కకి అక్షయ్ మీద ఎంత గౌరవం ఉందో అని. నువ్వు చేసిన పనికి మా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. శాంభవి, అక్షయ్ ఆ ముసుగు మనిషితో గొడవ పెట్టుకుంటాడనే ముసుగు మనిషిని బయటికి పంపించింది గాని ఇందులో శ్రావణి కావాలని చేసిందేమీ లేదు. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. మీరు ఈ ఇంటి పని మనిషి మాత్రమే. మా అక్క అక్షయ్ని మోసం చేసింది, అది నిజం. మా అక్క చేసిన తప్పు మీకు మంచిగా కనిపించొచ్చు, కానీ మాకు మాత్రం అది ద్రోహమే. అత్తయ్య మీద కత్తి విసిరిన వాణ్ణి, అత్తయ్య గురించి రోడ్డు మీద బ్యాడ్ గా మాట్లాడిన వాణ్ణి వదిలేసింది. శ్రావణి, నీ మీద కోపంతో మా అన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వెళ్ళిపోతే మా అన్నయ్య కోపం కొంచెమైనా తగ్గి ఇంటికి తిరిగి వస్తాడేమో. నీలో రోషం పౌరుషం ఏవైనా ఉంటే వెళ్ళిపో. శ్రావణి, వాళ్ళలా అంటుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటమ్మా? ఇందులో నీ తప్పేం లేదని చెప్పు. మా అక్క సమాధానం చెప్పాల్సింది మాకు కాదు, అక్షయ్కి. అక్క, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అక్షయ్కి ఫోన్ చేసి మాట్లాడు. నీ మీద కొంచెమైనా కనికరం చూపిస్తాడేమో. శ్రావణి, పెద్దమ్మా, తన బాధలేవో తను పడుతుంది, మధ్యలో మీకెందుకు? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. సంధ్య, అవకాశం దొరికింది కదా అని మీ అక్కతో బాగానే ఆడుకుంటున్నావు. ఇప్పుడేం చూసావు వదినా, అసలాట ముందుంది. శ్రావణి, ఇందాక జరిగిందంతా అక్షయ్కి తెలియకూడదు. నువ్వు మౌనంగా ఉంటే ఏంటి అర్థం? నువ్వు గాని అక్షయ్కి ఏదైనా చెప్పావంటే అక్కడ రుద్రరాజు గారి ప్రాణాలు పోతాయి. మన శత్రువుని ఎందుకు వదిలేసావు? మా అక్క అక్షయ్ని మోసం చేసింది, అది నిజం. నిన్న రాత్రి ఏం మాట్లాడుకున్నారు చెప్పు.